వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను ఈశ్వర్. నేను మహేశ్వరి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కాలేజీ యాజమాన్యాలు చర్చలు సఫలమయ్యాయి. దశల వారీగా బిల్లులు చెల్లించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రేపటి నుంచి ప్రైవేటు కాలేజీలు తెరుచుకోనున్నాయి. కాలేజీలు అడిగిన 1500 కోట్ల రూపాయలలో ఇప్పటికే 600 కోట్ల రూపాయలు విడుదల చేశాము అన్నారు భట్టి. మరో 600 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేస్తాము అన్నారు. అదనంగా 300 కోట్లు త్వరలో విడుదల చేస్తాము అన్నారు భట్టి విక్రమార్క. 1500 కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది. తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది. దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని ఇప్పటికే వారు కళాశాల బంద్ సంబంధించి 3వ తారీఖు నుంచి ప్రకటించి బంద్లో పెట్టినటువంటి వ్యవస్థని భవిష్యత్తులో ఆ బంద్ను కంటిన్యూ చేయాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఈ చర్చల ద్వారా విరమించుకుంటున్నట్టుగా వారందరూ ఈ ప్రకటించిన తర్వాత ఈ అసోసియేషన్ వారు చెప్పడం జరిగింది. అంతకుముందు ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తమాషా చేస్తే తాట తీస్తారని ఆయన హెచ్చరించారు. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. కాలేజీలను మూసివేస్తే ఊరుకునేది లేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్పై బ్లాక్మెయిల్ చేస్తున్నారని, విద్యార్థులకు నష్టం కలిగిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగురి. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది. పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా? తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన కర్నూలు పోలీసులు బస్సు దగ్ధం కేసులో నోటీసులు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి నోటీసులు అందించారు. కర్నూలులో బస్సు దగ్ధానికి మద్యమే కారణమని ప్రచారం చేశారు అని నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇప్పటికే 27 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు నమోదు చేసిన పోలీసులు తాజాగా శ్రీహరిని కూడా కేసులో చేర్చారు. ఏపీలో విచ్చలవిడిగా మద్యం షాపులు ఏర్పాటు చేశారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. కర్నూలు బస్సు దగ్ధం కేసులో బైకర్లు మద్యం తాగలేదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే 27 మందికి నోటీసులు ఇచ్చారన్నారు మనోహర్ రెడ్డి. హైవేలో నిబంధనలకు వ్యతిరేకంగా బెల్ట్ షాపులు, బార్లు విచ్చలవిడిగా హైవేలో ఉండడం వాస్తవం కాదా? ఆ రోజు వీళ్ళిద్దరూ కల్తీ మద్యం కూడా సేవించారని, ఇది నిజమో కాదో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని ప్రశ్నలు వేస్తే వాళ్ళపైన ఇవాళ కర్నూలు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ను అరెస్ట్ చేశారు కర్నూలు పోలీసులు. అనంతరం జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరిచారు. సొంత పూచీకత్తుపై వేమూరి వినోద్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల కర్నూలు శివార్లో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఇప్పటికే వేమూరి కావేరీ బస్సు డ్రైవర్ యజమానిపై కేసు నమోదైంది. ఏపీలో లిక్కర్ అమ్మకాలపై నకిలీ మద్యం ఎఫెక్ట్ పడింది. భారీగా అధికారిక మద్యం అమ్మకాలు తగ్గాయి. బెల్ట్ షాపుల్లో అక్రమ మద్యం అమ్మకాలతో అధికారిక మద్యం అమ్మకాలు తగ్గాయని ఎక్సైజ్ శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. గత ఏడాది అక్టోబర్ కంటే 430 కోట్లు తగ్గాయని, లిక్కర్ అమ్మకాలు, నాటుసారా, నాన్ డ్యూటీ మత్తు పదార్థాల వల్ల తగ్గిందేమోనని ఎక్సైజ్ శాఖ ఆరా తీస్తోంది. 5 జిల్లాల్లో 25% పైగా అమ్మకాలు తగ్గాయి. గత నెలలో భారీగా నకిలీ మద్యం వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో భారీగా అధికారిక మద్యం అమ్మకాలు తగ్గాయి. అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం మరో భారీ అప్పుకు సిద్ధమైంది. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ద్వారా 7,500 కోట్లు రుణం తీసుకునేందుకు రెడీ అయింది. ఇప్పటికే అమరావతి కోసం 31,000 కోట్లు అప్పు చేసింది చంద్రబాబు ప్రభుత్వం.
తాజాగా మరో 7,500 కోట్ల అప్పు తేనుంది. ఇందుకోసం సిఆర్డీఏ అధికారులకు రుణ మంజూరు పత్రాలు అందించారు బ్యాంకు ప్రతినిధులు. సీఎం చంద్రబాబు సమక్షంలో వాటిని అప్పగించారు. చంద్రబాబు పాలనలో రికార్డు స్థాయిలో అప్పులు చేస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పులు 2,27,000 కోట్లకు చేరాయి. ఇక అమరావతి కోసం ఇంకా 32,000 కోట్లు అప్పు సమీకరణకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రజల వద్దకే పాలన కలకు నిజమైన రూపం తెచ్చింది వైఎస్ జగన్ అని కొనియాడారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. స్థానిక స్వపరిపాలనకు వైఎస్ జగన్ మార్గదర్శి అని అన్నారు. గ్రామ వార్డు సచివాలయాల పేరు మార్చగలరేమో, కానీ వ్యవస్థల్ని సృష్టించిన వాళ్ళను మార్చలేరన్నారు కురసాల కన్నబాబు. స్థానిక స్వపరిపాలన, ప్రజల వద్దకు పాలన, ఇలాంటి ఒక విజన్కి, ఒక కళకి నిజమైన రూపం ఇచ్చింది ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే. ప్రతి 2,000 మందికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఒక యూనిట్గా పరిపాలన సాగించిన జగన్ ఇవాళకే కాదు ఏ వాళ్ళకి కూడా 100% స్థానిక స్వపరిపాలనకి మార్గదర్శి. పేరు ఏదైనా పెట్టండి, అది జగన్ విజన్ యూనిటే. బనకచర్ల ప్రాజెక్టుకు డిపిఆర్ కోసం చంద్రబాబు ప్రభుత్వం పిలిచిన టెండర్లు రద్దయ్యాయి. అక్టోబర్ 11న టెండర్లను ఆహ్వానించిన ప్రభుత్వం 31వ తేదీ వరకు దాఖలు గడువు ఇచ్చింది. అయితే ఎవరూ టెండర్లు వేయకపోవడంతో ప్రభుత్వం రద్దు చేసింది. మంత్రి నారా లోకేష్కు అనంతపురం జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. కళ్యాణదుర్గంలో పర్యటించిన నారా లోకేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయకుండానే వెళ్ళిపోయారు. లోకేష్ తీరుపై దళిత సంఘాలు, స్థానిక టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. మాజీ మంత్రి కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గంజాయి, డ్రగ్స్ తప్ప హైదరాబాద్కు తెచ్చిందేమీ లేదు అని ఆయన విమర్శించారు. నగరాన్ని పరిరక్షించేందుకే హైడ్రాను తెచ్చాము అని తెలిపారు. ఈగల్ హైడ్రాపై కేటీఆర్, కిషన్ రెడ్డి కక్ష కట్టారు అని మండిపడ్డారు. ఎక్కడైనా హైడ్రా తప్పు చేసినట్లు చూపించాలి అన్నారు. హైడ్రా, ఈగల్పై కేటీఆర్, కిషన్ రెడ్డితో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. నాలాలు, చెరువులు కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు 10ల మీద ఉంటే వాళ్ళ కబ్జాల వల్ల మునిగేటోళ్ళు వేలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి న్యాయం చేద్దాం, నష్టపరిహారం ఇద్దాం. చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు, లేకపోతే నాలాలు ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళు ఉంటే, బలిసినోడు ఉంటే పగులుతుంది, పేదోడు ఉంటే ఆదుకుందాం. రాండి, ఒక ప్రణాళికబద్ధంగా అసెంబ్లీలో చర్చ పెడదాం. ఒక ప్రత్యేకమైన చర్చ తీసుకుందాం హైడ్రా మీద, ఈగల్ ఫోర్స్ మీద, రెండింటిని ఎప్పుడు చెప్తే అప్పుడు పెడతా సెషన్స్. మీరు మొత్తం చెప్పండి, మేము చేస్తున్న తప్పులేమనుంటే తీసుకురండి, సరిదిద్దుకుందాం, సవరించుకుందాం. మేము చేస్తున్న మంచి పనులు మొత్తం వివరాలు తీసుకొస్తా. సీఎం రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిలర్తో పోల్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగిన కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేస్తున్నారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కేసీఆర్ కొనసాగించారన్నారు. రాష్ట్రంలోని 4 బ్రదర్స్ తప్ప 4 కోట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా వికాసం కావాలో విధ్వంసం కావాలో తేల్చుకోవాలన్నారు హరీష్ రావు. బేసికల్లీ రేవంత్ ఈజ్ ఎ బ్లాక్ మెయిలర్. ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు నిరవధిక సమ్మెకు పోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఇది కూడా వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకం. కేసీఆర్ గారు ఈ పథకం మంచిదని 2 లక్షల రూపాయల నుంచి దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాడు. దాదాపు 1900 కోట్లు బకాయి పడితే ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్లో సభలు, రోడ్ షోలకు ఆ 2 పార్టీలకు అనుమతులు ఇస్తున్నారు అని ఆయన దుయ్యబట్టారు. పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాయడం బాధాకరమన్నారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో అధికారం, ప్రతిపక్షం కలిసి పనిచేస్తున్నాయి. పర్మిషన్లు కూడా వాళ్ళిద్దరికీ వస్తాయి. భారతీయ జనతా పార్టీకి పర్మిషన్లు ఇవ్వరు, తిట్టుకుని వాళ్ళే తిట్టుకుంటారు.
నువ్వు నన్ను తిట్టు, నేను తిడతా. మధ్యలో బీజేపీ మాత్రం బీజేపీ వస్తే మళ్ళీ మనం తట్టుకోలేము. వీళ్ళని వాళ్ళ తిట్టుడు, వాళ్ళు వీళ్ళ తిట్టుడు, ఇంతే. ఇక అభివృద్ధి గురించి వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడే అర్థం వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. ఈ తిట్టుకొని అభివృద్ధి విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని కంప్లైంట్లో పేర్కొంది. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపాలని ఈసీని కోరినట్లుగా బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి తెలిపారు. ఎలక్షన్ కమిషన్కి మేము ప్రత్యేకంగా చెప్పడం 4-5 అంశాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగేది. ఒకటి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల వలన, అధికార దుర్వినియోగం వలన అక్కడ అధికార యంత్రాంగాన్ని పూర్తిగా మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఓటర్స్కి విశ్వాసం కల్పించి భయం లేకుండా వారు వెళ్లి వారి ఓటు వేసే కార్యక్రమం జరగాలంటే మరి కేంద్ర బలగాలను కంపల్సరిగా అక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మరి మీరు పంపించాలి. బీఆర్ఎస్ నేత మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి. ఇంట్లో అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్. ఏసీలు కూడా పూర్తిగా విప్పి చూశారు. లాకర్ ఉంటే కీస్ తెప్పించి మరీ సోదాలు చేశారు. ఇంట్లో ఎలాంటి నగదు లభ్యం కాలేదు అని పంచనామాలో తెలిపారు అధికారులు. దాదాపు 5 గంటల పాటు సోదాలు జరిగాయి. పంచనామా రిపోర్టు తయారు చేసి సంతకాలు తీసుకున్నారు అధికారులు. గిరిజనుల పట్ల కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. గిరిజన విద్యార్థుల్ని ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందన్నారు. గురుకుల పాఠశాలలో 2 విద్యార్థులు చనిపోతే ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు పుష్ప శ్రీవాణి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గిరిజన విద్యార్థులు కానీ లేకపోతే గిరిజనులు కానీ ఎవరైనా చనిపోతే ఈ ప్రభుత్వం అండగా ఉండదు అన్నది క్లియర్ కట్గా అర్థమైంది. ఇంతమందికి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో, ప్రైవేట్ ట్రావెల్స్లో కొన్ని చోట్ల ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి దగ్గర జరిగినా కూడా ప్రభుత్వం స్పందించి ఎక్స్గ్రేషియా ఇస్తుందే, కానీ ట్రైబ్స్కి ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తుంది? తెలంగాణ హైకోర్టులో టీవీ5 సీఈఓ మూర్తికి చుక్కెదురైంది. హీరో ధర్మ మహేష్ పెట్టిన కేసుపై స్టే ఇవ్వాలి అని హైకోర్టును మూర్తి ఆశ్రయించారు. ధర్మ మహేష్ వాదనలు వినకుండా స్టే ఇవ్వలేము అని కోర్టు తెలిపింది. చట్టపరంగా ముందుకెళ్లాలి అని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. పేదల ప్రాణాలపై కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్. విశాఖ కేజీహెచ్లో 12 గంటల పాటు కరెంట్ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. అయినా అధికారులు, కూటమి నేతలు కనీసం స్పందించలేదన్నారు. రోగులు ప్రాణాల కంటే చంద్రబాబు సర్కార్కు లెక్కలేదని విమర్శించారు కొండా రాజీవ్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పేరు గొప్ప ఊరు దెబ్బ పాలన చేస్తున్నటువంటి ఆయన ఈ రాష్ట్రంలో నాకు లైట్ కూడా ఎక్కడైనా వెలగకపోతే నాకు తెలిసిపోతుంది అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు మరి నిన్న కేజీహెచ్లో సుమారు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా అంతరాయం కలిగితే మీ టెక్నాలజీ ఎక్కడికి పోయింది? మీ టెక్నాలజీని ఏ కాకులు ఎత్తుకెళ్ళాయి? అటువంటి పరిస్థితుల్లో కనీసం ఆ కేజీహెచ్ అనేది ఎక్కడుంది? కలెక్టర్ ఆఫీస్కి ఎదురుగా ఉంది. కనీసం కలెక్టర్ ఎందుకు స్పందించలేదు? ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాలో 7 మావోయిస్టులు లొంగిపోయారు. నువాపాడ డివిజన్లోని ఉడంటి ఏరియా కమిటీలో వీరు యాక్టివ్గా ఉన్నారు. లొంగిపోయిన వారిలో ఏరియా కమిటీ కార్యదర్శి అరీనా, దళ కమాండర్ సునీల్, కమిటీ సభ్యులు లుడ్రాన్, విద్య, నందిని, మల్లేష్, కాంతి ఉన్నారు. వారి వద్ద నుంచి ఎస్ఎల్ఆర్, 3 ఇన్సాస్ రైఫిల్స్, ఒక షార్ట్ వెపన్ స్వాధీనం చేసుకున్నారు. మహిళల ప్రపంచ వరల్డ్ కప్లో సత్తా చాటిన శ్రీచరణి రెడ్డికి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. శ్రీచరణి రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్లకార్డులు, జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టులో శ్రీచరణి ఉన్నారు. తన బౌలింగ్తో ప్రత్యర్థి జట్లను ముప్పు తిప్పలు పెట్టారు. వరల్డ్ కప్లో మొత్తం 14 వికెట్లు తీసుకుంది శ్రీచరణి రెడ్డి. తన కుటుంబం, ఏసీఏ ప్రోత్సాహకం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని శ్రీచరణి రెడ్డి చెప్పింది. మ్యాచ్లు ఆడేటప్పుడు టెన్షన్ తీసుకోలేదని చెప్పింది. టీమంతా కలిసికట్టుగా ఆడి
వరల్డ్ కప్ గెలిచామని శ్రీచరణి చెప్పింది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఏసీఏ బికాజ్ అంటే ఏసీఏని లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదాన్ని కాదేమో. వాళ్ళ సపోర్ట్ ఇంకా మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా. అండ్ ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శ్రీచరణికి కడపలో ఘన స్వాగతం లభించింది. వరల్డ్ కప్ సాధించిన తర్వాత మొదటిసారి కడపకు వచ్చారు శ్రీచరణి. భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణి గుర్రపు బండిలో తీసుకెళ్లారు. కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాక్షేత్రం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. 7 రోడ్స్ కోటిరెడ్డి సర్కిల్ మీదుగా వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో క్రికెట్ అభిమానులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీలో టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్కు ఘోర అవమానం ఎదురైంది. టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణికి ఘన స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్కు వెళ్లగా సిబ్బందిని ఎంఎస్కే ప్రసాద్ను లోపలికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ప్రోటోకాల్ పాటించాల్సిందే అంటూ ఎయిర్పోర్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. లిస్టులో పేరు లేదని ఎంఎస్కే ప్రసాద్ను అనుమతించకపోవడంతో అవమాన భారంతో శ్రీచరణి అభినందన కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో సీఎంఓకి ఫిర్యాదు చేశారు. దీనిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసే యోచనలో ఎంఎస్కే ప్రసాద్ ఉన్నట్లుగా సమాచారం. క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహరిని క్రికెట్ అరుంధతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఉమెన్ వరల్డ్ కప్లో అరుంధతి రెడ్డి తనదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా మంత్రి వాకటి శ్రీహరి ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీసీ అండ్ ఎండీ సోని బాలాదేవి, కోచ్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన 17 ఏళ్ల కుంచాల కైవల్యారెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో 2029లో చేపట్టనున్న అంతరిక్ష యాత్రలో పాల్గొనేందుకు ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపికైంది. ఈ విషయాన్ని టీఎస్ఐ సీఈఓ నీల్ ఎస్ లక్ష్మణ్ నిన్న ఆమెకు తెలిపారు. కైవల్యకు టీఎస్ఐ 4 ఏళ్ల కఠినమైన ఆస్ట్రోనాట్ శిక్షణను అందించనుంది. వ్యోమగామిగా, ఖగోళ శాస్త్రవేత్తగా ఎదిగి దేశానికి సేవలందిస్తానన్నారు కుంచాల కైవల్యారెడ్డి. అని న్యూఢిల్లీ నుండి ఎన్జిఓ వాళ్ళు తీసుకొని నేను ఇప్పుడు దాంట్లో మెంబర్ కూడా. వాళ్ళు నన్ను ట్రైన్ చేసి ఆస్ట్రోనమీలో ఫర్దర్గా డెవలప్ అయ్యేలా చేశారు. ఇండియా నుండి యంగెస్ట్ ఇండియన్ కింద 15 ఇయర్స్కే ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేశాను. అదేంటంటే నాసా అఫిలియేటెడ్ ఐఎక్సా వాళ్ళు కండక్ట్ చేస్తారు. దాంట్లో ఏంటంటే నాసా సైంటిస్టుల వాళ్ళతో కలిసి వర్క్ చేసే అవకాశం దొరికింది. వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. దేవరంపల్లి అడవిలో మైనర్ బాలికపై 2 అత్యాచారానికి పాల్పడ్డారు. హాస్టల్లో దించమని ఆటో డ్రైవర్ వాహేద్కి చెప్పగా మార్గమధ్యంలో మరొకరు నర్సింహులతో కలిసి ఘాతుకానికి ఒడిగట్టాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 2పై పోక్సో కేసు నమోదు చేశారు మోమిన్పేట పోలీసులు. జాతీయ వార్తలు చూద్దాం. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉదయం నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఏటీసీ ఆటోమేషన్ సిస్టమ్ పనిచేయడం లేదు. తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లోనూ ఏటీసీ వ్యవస్థ కుప్పకూలింది. దీంతో వందల విమానాలు ఆలస్యమవుతున్నాయి. ఢిల్లీ ఐజీఐ ఎయిర్పోర్ట్లో ఉదయం నుంచి 500కు పైగా విమానాలు డిలే అయ్యాయి. దీంతో టెర్మినళ్ల లోపల బోర్డింగ్ గేట్ల వద్ద భారీ సంఖ్యలో ప్రయాణికులు క్యూలో వేచి ఉండవలసి వస్తుంది. ఎయిర్ ఇండియా సహా పలు ఎయిర్లైన్ సంస్థలు షెడ్యూల్ సర్వీసులకు రద్దు చేశాయి. వందే మాతర గేయం 150 ఏళ్ల స్మారకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ సామూహిక వందే మాతర
గేయాలాపనలో పాల్గొన్నారు. అనంతరం స్మారక నాణ్యం, పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. వందే మాతర గేయం భారత సమైక్యతకు అసలైన చిహ్నమన్నారు. వందే మాతర గేయం భారత ఐక్యతకు చిహ్నం, ఎన్నో తరాల్లో స్ఫూర్తి నింపిన మంత్రం అన్నారు ప్రధాని మోదీ. అది భారతమాత ఆరాధన, సాధన అని పేర్కొన్నారు. వందే మాతర శబ్దం ఆత్మవిశ్వాసం నింపుతుందని, భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందన్నారు ప్రధాని మోదీ. వందే మాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణనిస్తాయని తెలిపారు. वंदे मातरम आजादी के परवानों का तराना होने के साथ ही इस बात की भी प्रेरणा देता है कि हमें इसे आजादी की रक्षा कैसे करनी है। बंकिम बाबू के पूरे मूल गीत की पंक्तियां हैं, भारत माता विद्या दायिनी सरस्वती भी है, समृद्धि दायिनी लक्ष्मी भी है और अस्त्र शस्त्रों को धारण करने वाली दुर्गा भी है। हमें వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యా సంస్థలు, బస్, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలి అని స్పష్టం చేసింది. ఈ ప్రదేశాల లోపలికి వెళ్లకుండా 8 వారాల్లో కంచెలు ఏర్పాటు చేయాలి అని సూచించింది. ఇక ఈ ప్రాంగణాల్లో కుక్కలు లేవు అని నిర్ధారించుకునేందుకు స్థానిక యంత్రాంగం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి అని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. అలాగే జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపైకి వీధి కుక్కలు, పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలి అని సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలి అని ఆదేశించాయి. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ తర్వాత వీధి కుక్కలను రీలొకేట్ చేయాలి అని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీధి కుక్కలను పట్టుకున్న చోటే మళ్లీ వదిలేయవద్దని ఆదేశించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివాదం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 11న విచారిస్తామని తెలిపింది. ఎస్ఐఆర్ ఫేజ్ 2లో భాగంగా తమిళనాడు సహా 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ జాబితాను ప్రక్షాళన చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన వందల కుటుంబాలకు మాయని గాయంగా మిగిలిపోయింది. ఈ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలి అని కోరుతూ పైలట్ సుమిత్ సబర్వాల్ తండ్రి పుష్కరాజ్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కుమారుణ్ణి నిందిస్తున్న భారాన్ని తండ్రి మోయకూడదు అని వ్యాఖ్యానించింది. ఈ ప్రమాదానికి పైలట్ల తప్పిదమే కారణమని దేశంలో ఎవరూ నమ్మడం లేదు అని, ఆయనపై అలాంటి ఆరోపణలు రాలేదు అని గుర్తు చేసింది. నిజామాబాద్లో జరిగిన రియాజ్ ఎన్కౌంటర్పై సుమోటోగా స్వీకరించిన దర్యాప్తు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు, కన్జర్వ్డ్ సిటిజన్స్ ఫోరం సభ్యులు. రియాజ్ ఎన్కౌంటర్పై సిబిఐ దర్యాప్తు చేయించి నష్టపరిహారం, పిల్లలకు చదువు చెప్పించాలని కోరారు. రియాజ్ ఎన్కౌంటర్పై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వారు ఆరోపించారు. पुलिस इनके घर के एतराफ थे, कोई भी नहीं जा सकते थे, हम लोग कोई भी एक्सेस नहीं कर सकते थे. तो क्या करना चाह रहे थे स्टेट? That is why we are saying this is a big cover up and we have come to Delhi to seek justice. If we don't get justice from Hyderabad or Telangana, from the state government there, then we have to come to the capital city. That is why we are here in Delhi. We have approached the commissions and we have faith and hope that something will happen, some good things will happen for this family. సైబర్ స్కామ్ సెంటర్ల వలలో చిక్కి మయన్మార్, థాయిలాండ్ సరిహద్దుల్లో బందీలుగా మారిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఆపరేషన్ ద్వారా రక్షించింది. C-130 విమానంలో 270 మంది ఢిల్లీ చేరుకున్నారు. ఇందులో 14 మంది తెలంగాణ వాసులు ఉన్నారు, 11 మంది ఏపీకి చెందిన బాధితులు ఉన్నారు. విజయవాడ, విశాఖపట్నం, కడప, గుంటూరు ప్రాంతాలకు చెందిన వీరిని ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ రిసీవ్ చేసుకున్నారు. రేపు స్వస్థలాలకు పంపనున్నట్లు తెలిపారు. వ్యవస్థీకృత సైబర్ మోసాల నెట్వర్క్ భారతీయులు బాధితులుగా మారారు. థాయిలాండ్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించి వీరిని సైబర్ స్కామ్ సెంటర్స్లో బందీలుగా చేశాయి కొన్ని ముఠాలు. చట్ట విరుద్ధమైన ఆన్లైన్ సైబర్ నేరాలలో భాగస్వామ్యులను చేశాయి. మయన్మార్, థాయిలాండ్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ మోసపూరిత నెట్వర్క్లో భారతీయులు చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా 270 మంది భారతీయులను భారత ప్రభుత్వం రక్షించింది. ప్రత్యేక విమానంలో ఘాజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్కు తీసుకొచ్చింది. ఆయా రాష్ట్రాలకు చెందిన రెసిడెంట్ కమిషనర్లకు అప్పగించింది.
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ఇవాళ AQI 350కి పైగా నమోదైంది. బనావా వద్ద 366, పంజాబీ బాగ్ 344, జహంగీర్పురి మున్కా 336, ఆనంద్ విహార్ 329, సోనియా విహార్లో AQI 326గా నమోదైంది. రాబోయే రోజుల్లో గాలి నాణ్యత మరింత క్షీణిస్తుంది అని PCB హెచ్చరించింది. రాజధానిలోని అనేక ప్రాంతాలలో దట్టమైన పొగమంచు ఆవరించింది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వలస విధానం కఠినతరం చేశారు డొనాల్డ్ ట్రంప్. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడంతో పాటుగా కొత్త వీసాల జారీ విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి వీసా దరఖాస్తుల్ని తిరస్కరించే అధికారులకు ఇచ్చింది. ఈ జాబితాలో డయాబెటీస్, ఒబెసిటీ సమస్యల్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అమెరికా ప్రభుత్వం గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు, కొన్ని మానసిక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారి దరఖాస్తులను కూడా నిశితంగా పరిశీలించాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు. విదేశీ మదుపర్ల అమ్మకాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు నష్టాలు ముగిశాయి. సెన్సెక్స్ 94 పాయింట్ల నష్టంతో 83,216 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 17 పాయింట్ల నష్టంతో 25,492 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బ్లాక్ డీల్ కారణంగా ఎయిర్టెల్ దాదాపుగా 4% పైగా నష్టపోయింది. ఎయిర్టెల్లోని తన 0.8% వాటాను సింగ్టెల్ విక్రయించడంతో భారతీ ఎయిర్టెల్ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. గత 2 రోజులుగా మళ్లీ బంగారం ధర తగ్గుతూ వస్తుంది. దేశీయ మార్కెట్లలో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 550 రూపాయలు తగ్గి 1,22,020 రూపాయలు పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 500 రూపాయలు తగ్గి 1,11,850 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. దేశీయ మార్కెట్లలో కేజీ వెండి 1,65,000 రూపాయలుగా ఉంది. హాంకాంగ్ సూపర్ 6లో భాగంగా పాకిస్తాన్పై భారత్ గెలిచింది. ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ విధానంలో టీమిండియా 2 పరుగుల తేడాతో పాక్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 6 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. అనంతరం 87 పరుగుల విజయ లక్ష్యంతో పాకిస్తాన్ బ్యాటింగ్కు దిగింది. 3 ఓవర్ల తర్వాత వరుణుడు ఆటకు అంతరాయం కలిగించాడు. ఆ సమయానికి పాక్ 1 వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది. తిరిగి ఆట కొనసాగే పరిస్థితి లేకపోవడంతో డక్వర్త్ లూయిస్ విధానంలో టీమిండియా 2 పరుగుల తేడాతో గెలుపొందింది.